ఈరోజు మనం అభ్యసన ప్రాధాన్యతల గురించి, అంటే ఒక అంశాన్ని ఏ విధంగా మనం అధ్యయనం చేసి ఏ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఈ అభ్యసన ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి. అందులో ఉత్తమమైన పద్ధతి ఏంటంటే SQ3R అనే పద్ధతి. ఇది చాలా సందర్భంలో ప్రశ్న అడగడం జరిగింది. SQ3R అనే పద్ధతి ఉత్తమమైనది. మరి SQ3R అంటే ఏంది, ఆరు యొక్క వరుస క్రమం కూడా అడిగిండు. ఏ విధంగా చూద్దాం. ఈ SQ3Rలో ఎస్ అంటే సర్వే. అంటే మనకు న్యూస్ పేపర్ కానీ చదివినప్పుడు ఒక విద్యార్థి అన్సీన్ ప్యాసేజెస్ అయినప్పుడు ఆ ప్యాసేజ్ దేని గురించి ఓకే మనం తెలుసుకోవాలంటే ఈ SQ3R పద్ధతి ఒక రీడింగ్ హ్యాబిట్స్, ఒక అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి. ఈ SQ3R పద్ధతిలో ఎస్ అంటే సర్వే. అంటే అధ్యయన అంశాలు ఒకసారిగా శీఘ్రంగా చదవాలి. వాడు ఒక 20 లైన్స్ పారాగ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జామ్ ఉంది, మనకి ఎగ్జామ్ అనుకుందాం. 20 లైన్స్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకు టైం ఉండదు. ఉన్నాయి 150 మార్క్స్, 180 మినిట్స్. ఓకే, 3 గంటలు ఎగ్జామ్. అంటే 1 నిమిషం 5 లేదా 10 సెకండ్లు ఉంటుంది ఒక ప్రశ్నకు. మరి వాడికి 20 లైన్లు ఇచ్చాడు. నువ్వు నిమ్మలంగా చదువుకుంటానికి 20 లైన్లకు 20 నిమిషాలు పోతూనే ఉంటుంది. సో ఒకవేళ ఒక ప్యాసేజ్ని కానీ ఒక న్యూస్ ఆర్టికల్స్ కానీ చదివేటప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలిసేదే ఉత్తమ పద్ధతి SQ3R. అందులో సర్వే అంటే అధ్యయన అంశాలు ఒకసారిగా శీఘ్రంగా చదవాలి. చదివేటప్పుడు ఏంటంటే ముఖ్యాంశాలు హైలైట్ చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలి. నువ్వు చదివేటప్పుడు ఎక్కడెక్కడైతే నీకు మెయిన్ అనిపిస్తుందో అక్కడ అండర్లైన్ చేసుకుంటే వెళ్ళాలి. 20 లైన్లు ఇచ్చినప్పుడు మీకు కనీసం ఒక 7, 8, 10 వరకు మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఏమవుతాప్పుడు ప్రాథమిక అవగాహన వస్తుంది. అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి అనేది అవగాహన వస్తుంది. ఆ ప్యాసేజ్ అండర్లైన్ చేసిన అంశాలు పర్యావరణం సంబంధించిన, ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్యాసేజు. సైన్స్ అండ్ టెక్నాలజీ వర్డ్స్ ఉంటే ఓకే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పారాగ్రాఫ్ ప్యాసేజు. ఓకే, ఈ అండర్లైన్ చేసిన అంశాలు ఒక ఎథిక్స్ సంబంధించి, ఓకే ఇది ఎథిక్స్ నీతి నిజాయితీ గురించి, ఓకే నైతిక విలువల గురించి. అండర్లైన్ చేసిన అంశాలు ఉమెన్ రిలేషన్స్ అయితే ఓకే ఇది ఉమెన్ రిలేషన్ గురించి. అండర్లైన్ చేసిన అంశాలు మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటే అది ఎడ్యుకేషన్ సంబంధించిన ప్యాసేజ్ అని మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఒక అంశాన్ని మొత్తం చదువుకుంటూ మేమే పైన అండర్లైన్ చేసిన తర్వాత వస్తుంది. ఆ తర్వాత వెంటనే అర్థమవుతుందా అంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ చదివిన అంశాలు ఎంతవరకు అవగాహన అయిందో ప్రశ్నించుకోవడం. అంటే క్వశ్చనింగ్. ఎస్సీ అంటే SQ అయిపోయింది. SQ చదివిన అంశం ఎంతవరకు అవగాహన అయిందో ప్రశ్నించుకోవాలి. మన చదివిన అంశాన్ని అప్పుడు ఆలోచింపజేస్తుంది. ఓకే, ఎంతవరకు అంది, 50% అర్థమైందా, 70% అర్థమైందా, 100% అర్థమైందా. కానీ 50% అర్థమైతే ఈ విధంగా వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటిది, రీడ్ చేయాలి. అంటే రీడ్. మరొక్కసారి అధ్యయన అంశాలు ఉపశీర్షిక వారిగా నెమ్మదిగా చదవాలి. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మొత్తం కంటిన్యూషన్ ఇవ్వడు. 5-6 లైన్స్కి ఒకసారి మనకి ఏంటంటే పారాగ్రాఫ్ చేంజ్ చేస్తాడు. అంటే పారాగ్రాఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఒక అంశాన్ని కంటిన్యూ చెప్పినప్పుడు ఆ పారాగ్రాఫ్ చేస్తాం. ఆ అంశం నుంచి ఇంకో అంశానికి వెళ్ళినప్పుడు అందులోనే మనం అప్పుడు పారాగ్రాఫ్ చేంజ్ చేసుకోవాలి. ఉదాహరణ ఒక సినిమా 2 గంటల సినిమాను ఏం చేస్తాడు, ఎడిటింగ్ చేసుకుంటూ దానికి ఉపశీర్షిక చేస్తాడు. సాంగ్ పెడతాడు. సాంగ్ ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ సీన్ పెడతాడు. 5 మినిట్స్ సీన్ తర్వాత ఒక 5 మినిట్స్ ఫైటింగ్ పెడతాడు. అంటే ఆ అంశాన్ని మొత్తం ఉపశీర్షిక వైజ్గా డివైడ్ చేసుకోవాలి. సినిమాలో అయితే ఎడిటింగ్ డివైడ్ ఉంటుందో అన్నాడు. మరొకసారి అధ్యయనం ఉపశీర్షిక వైజ్గా నెమ్మది చదివిన అంశం అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడైనా ఈ పారాగ్రాఫ్ దేని గురించి, ఈ పారాగ్రాఫ్ దేని గురించి, ఈ పారాగ్రాఫ్ దేని గురించి. ఆ తర్వాత ఏం చేసుకోవాలి, రీసెర్చ్ చేయమన్నాడు. నేర్చుకున్న ప్రధాన అంశాలు బిగ్గరగా చదవాలి. ఎక్కడైతే మేము అండర్లైన్ చేసినామో వాటిని ఒకసారి బిగ్గరగా చదవాలి. అవసరమైతే నీ సొంత మాటల్లో కూడా చెప్పుకోవాలి అని ఇందులో రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రివ్యూ అంటే లాస్ట్కు ముఖ్య అంశాలను మరొక్కసారి చదివి మీ స్మృతిని పెంపొందించుకోవాలి. మరొక్కసారి స్టార్టింగ్ నుంచి రావాలి. ఎక్కడైతే ముఖ్యాంశాలు మీరు అండర్లైన్ చేసిర్రో వాటిని మరొక్కసారి చదవాలి. చదివిన తర్వాత అప్పుడు మీకు కొంచెం స్మృతి డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సారి అంశాలను చదివి అండర్లైన్ చేస్తాం, అప్పటికే మనకి దేని గురించి అవగాహన వస్తుంది. సెకండ్ ఏం చేయాలి, మనం ప్రశ్నించుకోవాలి. అండర్లైన్ చేసిన అంశాలు దేని గురించి అని ప్రశ్నించుకున్న తర్వాత రీడ్ చేయాలి. మరొక్కసారి మొత్తం కాకుండా దాన్ని ఉపశీర్షిక వైజ్గా రీడ్ చేయాలి. చేసిన తర్వాత మనం కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే రీసెర్చ్ చేయాలి.
మెయిన్ పాయింట్స్ అన్నీ ఎక్కడైతే అండర్లైన్ చేసిన వాటిని గట్టిగా వల్లే వేయాలి. వల్లే వేసిన తర్వాత ఏం చేయాలి, ముఖ్యాంశాలు మరొక్కసారి మళ్ళీ చదివి మెయిన్ పాయింట్స్ను అప్పుడు మన స్మృతిని పెంపొందించుకోవాలి. ఒకవేళ అప్పుడు కూడా మీ అవగాహన ఆపితే మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ మొదటికి రావాలి, మళ్ళీ సర్వే, మళ్ళీ క్వశ్చనింగ్, మళ్ళీ రీడ్, మళ్ళీ రిసైట్, మళ్ళీ రివ్యూ. ఓకే, ఇక్కడ రీడ్ ఉంది, మరొకసారి అధ్యయనం ఉపయోగించుకొని నెమ్మది చదవాలి, చదివిన అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అవగాహన కాకపోతే ఏం చేయాలి, మళ్ళీ రీడ్ చేయాలి. ఇలా మీకు అవగాహన అయ్యే వరకు ఓకే అధ్యయన అంశాన్ని ఈ విధంగా SQ3 పద్ధతిలో చదువుకోవాలి. ఓకే, మరొకసారి చూసుకుందాం. SQ3 అంటే ఇది ఒక ఉత్తమ పద్ధతిని అభ్యసన ప్రాధాన్యతలు ఉత్తమ పద్ధతిని తెలియజేయడం జరిగింది. అంటే సర్వే అంటే ఒక ఇచ్చిన అంశాన్ని శీఘ్రంగా చదువుకుంటే ఏం చేయాలి, అండర్లైన్ చేసుకోవాలి. చేసుకున్నాక మీకు ఏం చేస్తుంది, ఆ పేరాగ్రాఫ్ ప్యాసేజ్ దేని గురించి మీకు అర్థమైపోతుంది. నెంబర్ 1. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చనింగ్ చేసుకోవాలి. అండర్లైన్ చేసిన అంశాలు మరొకసారి చెక్ చేసుకొని మనం ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మూడోసారి ఏం చేయాలి, రీడ్, మరొకసారి ఉపశీర్షిక వైజ్గా డివైడ్గా ఓకే 20-30 లైన్లు ఇస్తే దాన్ని కంపల్సరీ పారాగ్రాఫ్ వైజ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఏం చేసుకోవాలి, అండర్లైన్ చేసిన అంశాలను రీసెర్చ్ చేసుకోవాలి, వల్లే వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే రివ్యూ చేసుకోవాలి. రివ్యూలో ఏం చేయాలి, మరొక్కసారి ముఖ్యంగా చదివి మీ స్మృతిని పెంపొందించుకోవాలి. ఓకే రైట్. ఈ విధంగా మనకు SQ3 అనే పద్ధతి గురించి చెప్పడం జరిగింది. చాలా సందర్భాలు ప్రశ్నించడం జరిగింది. ఎట్లా అడిగిండో కొన్ని సందర్భాలు SQ3లో RRR యొక్క వరుస క్రమం అడిగిండు. రీడ్ తర్వాత రిసైట్ తర్వాత రివ్యూ గుర్తుంచుకోండి. సో రివ్యూ రిసైట్ రీడ్ ఎత్తాడు, రివ్యూ రిసైట్ ఇస్తాడు. ఇట్లా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రీడ్ రిసైట్ రివ్యూ అని గుర్తుంచుకోండి. కావాలంటే ఏంటంటే ఇందులో ఎండింగ్ లెటర్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వచ్చింది తీసుకోండి. రీడ్లో D ఉంటుంది, Dలో ఇక్కడ ఏం చేసి ABCD తర్వాత E ఉన్నాయి, ఈ తర్వాత W ఉన్నాయి, అట్లా గుర్తుంచుకోండి. ఓకే ఆర్లో రైట్. ఇది SQ3 యొక్క ఉత్తమమైన పద్ధతి. ఓకే నెక్స్ట్ రేపు వేరే టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.